జగన్ అంటే అభివృద్ధి సంక్షేమానికి చిరునామా అని వేమూరు వైసీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఊరు ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందన్నారు. టీడీపీ అంటే బానిస పార్టీ అని జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోవడానికే అంటున్న వైసీపీ అభ్యర్థి అశోక్ బాబుతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నేత వరికుటి అశోక్ బాబు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా ఇప్పటి వరకు ప్రకాశం జిల్లాకే పరిమితమైన మీరు గుంటూరు జిల్లాలో బరిలో దిగబోతున్నారు, ఏ రకంగా చూసుకుంటున్నారు? ప్రకాశం జిల్లాకే పరిమితమైన అనేది ఏం లేదండి. నేను గుంటూరు జిల్లా కూడా నాకు సుపరిచితమే. మేము సంతనూతలపాడు గ్రామం మాది, పార్లమెంటు మాది సంతనూతలపాడు పార్లమెంట్లో ఉంది. మరి మాకు ఇదేం కొత్త ఏం కాదు. అదే పార్లమెంట్లో మా ఎంపీ నందిగాం సురేష్ గారు ఉన్నారు. మాకు అది వేమూరైనా సంతనూతలపాడైనా ఒకటే. సంతనూతలపాడు నుంచి నేను కొండేపికి ఇన్ఛార్జిగా పనిచేశాను కాబట్టి ఇది మా పార్లమెంటు పరిధి. ఎలా ఉంది ప్రచారం ఈ నియోజకవర్గంలో? ప్రచారం చాలా బాగుందండి. మా నాయకులు కార్యకర్తలు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి ఉత్సాహాన్ని చూస్తుంటే ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకు ఎప్పుడైతే ప్రచారం ఆపాలో అంతసేపు కూడా వాళ్ళు చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. 175కు 170 వస్తుందనేటువంటి ఆనందం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్గా రిసీవ్ చేసుకునే దాన్ని చూసి చాలా ఆనందంగా ఉత్సాహంగా నాయకులు పనిచేస్తూ ఉన్నారు. సార్, వేమూరులో ఒక బలమైన నియోజకవర్గం, బలమైన నేత ఉన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ వరుసగా గెలిచింది. ఇక్కడ మాజీ మంత్రి ఉన్నారు. ఏ రకంగా ఢీకొట్టం పోతున్నారు? బలమైన నియోజకవర్గం అంటే గతంలో తెలుగుదేశం పార్టీ కొద్దిగా కంచుకోటగా కనిపిస్తుంది, అంటే డివైడ్కి ముందు కానీ తర్వాత. బలమైన నియోజకవర్గం అని అనడానికి ఆనందబాబు గారు 2 సార్లు గెలిచింది. మెజార్టీలు ఎంత? 2218. ఇది బలమైన నియోజకవర్గం తెలుగుదేశానికి కాదు. ఇది ఖచ్చితంగా బలమైన నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. మాకు సంబంధించి వాళ్ళు డబ్బు ఆర్థికంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు పేద వర్గాల మీద ఆ డబ్బు ప్రయోగం చేసి బొటాబొటిన బయటపడ్డారే కానీ ఇది బలమైన నియోజకవర్గం కానే కాదు. వేమూరు నియోజకవర్గం బలమైన నియోజకవర్గం అనేది గతంలో కాంగ్రెస్ పార్టీదే ఉంది ఇక్కడ, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. ఎందుకంటే ఎలక్షన్ వాళ్ళు ఎలా చేయగలిగారో అలా చేస్తే 10,000 వచ్చినాయి మెజార్టీ. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది చాలా బలమైనటువంటి నియోజకవర్గం అని చెప్పేసి చెప్తున్నా. బలమైన నియోజకవర్గం టీడీపీది కాదు ఇది. మరి బలమైన అభ్యర్థి అని మీరు అంటున్నారు, నాకు తెలియదు. ఆయన 3 సార్లు ఎన్నికలు చేశారు. ఫైనల్గా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరగటాన్ని విజయవాడలో ఏ రకంగా తీసుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి అనేది ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు, ఆయన కనపడితే చాలు, కనిపించకపోయిన దగ్గరగా ఆయన మాట వింటే చాలనేది పెళ్ళుబిగినట్టు చీమల పుట్ట పగిలినట్లుగా పేద వర్గాలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సభ ఎక్కడకుంటే సిద్ధం సభలతో మొదలుకొని మేము సిద్ధం అనేటువంటి సభలతో విపరీతంగా రావడం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కూటమి తట్టుకోలేక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డు తొలగించుకోవాలనేటువంటి నిర్ణయంతో అది వాళ్ళు చేసింది హత్యా ప్రయత్నం. కాకపోతే బుల్లెట్ వాడలేదు కానీ కణతని ఏం చేశారు. కణత దగ్గర చిన్న దెబ్బ తగిలినా కానీ ఆ మనిషి ప్రాణాలతో ఉండడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు ప్లాన్ చేసింది కణత, అది మిస్ అయ్యో పక్కకు జరిగో పైన తగలడం జరిగింది. ఇది ఖచ్చితంగా హత్య చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అని 100కి 100 సార్లు అదే చెప్తున్నాను. మేము అదే నమ్ముతున్నాం, జరిగింది కూడా అదే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇది మొత్తం మీద చూసుకుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కుట్రపూరితంగా వ్యవహరించి జగన్ని అంతమోదించే కుట్ర చేసిందని చెప్పి అశోక్ బాబు అంటున్నారు. ఓటర్ స్టూడియో.